దేవుని అంతరంగాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా దానిని దావీదు స్వాధీనపరచుకోవడం జరిగింది. కాబట్టే మనం చూస్తున్నాం, దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. కాబట్టి దావీదు స్వాధీనపరచుకొనిన సియోనును దేవుడు ఏర్పరచుకొనడం, నివాస స్థలముగా కోరుకోవడం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనానికి వచ్చినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో చదువుతాను, గమనించండి. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. కాబట్టి మనం చూస్తున్నాం, సియోను అంటే కోట. దావీదు దానిని అద్భుతమైన రీతిలో స్వాధీనపరచుకోవడం, దేవుడే దానిని ఏర్పరచుకొని తనకు నివాసంగా కోరుకోవడం మనం గమనించాం. అది మహారాజు, మహోన్నతుడైన దేవాది దేవుడైన యెహోవా యొక్క మహాపట్టణము అనేది దైవవాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనలు 48కి వచ్చినప్పుడు, కీర్తన దైవవాక్యము నుండి కీర్తన 48 3 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి నుండి జాగ్రత్తగా వింటేనే తర్వాత భాగాలు మనకు అర్థమవుతాయి. 48వ కీర్తన మొదటి 3 వచనాలు. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. కాబట్టి మనం చూస్తున్నాం, దేవుడు కోరుకున్న తన నివాసముగా దేవుడు ఏర్పరచుకొనినటువంటి సియోను మనం గమనిస్తే పరిశుద్ధ పర్వతము అని రాయబడింది. పర్వతం పరిశుద్ధం కాదు, కానీ పరిశుద్ధుడైన దేవుడు ఏర్పరచుకొని తనకు నివాసంగా దాన్ని కోరుకొనుటను బట్టి అది పరిశుద్ధ పర్వతమని ఎంచబడింది. మనం చూస్తున్నాం, యెహోవా గొప్పవాడు కనుక మహోన్నతుడైన, సర్వోన్నతుడైన, సర్వాధికారి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కోరుకునినటువంటి పర్వతం, లేదా దేవుడు తనకు నివాసంగా ఏర్పరచుకున్న పర్వతం. అందుకే మనం చూస్తాం, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. కనుక మనం చూస్తున్నాం, సర్వభూమికి సంతోషకరమైనటువంటి లేదా సర్వభూమికి సంతోషం ఇచ్చేటువంటి మహామహుడైన దేవుడు అక్కడ ఉన్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. కనుక దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్న స్థలం
సియోను. దేవుడు నివాసంగా కోరుకున్న సియోనే అద్భుతమైనటువంటి దైవ ప్రత్యక్షతనిచ్చే స్థలం. దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రజలు చూసేటువంటి స్థలం. కనుకనే మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో మన దేవుని పట్టణము అని రాయబడింది. దేవుని వాక్యంలో చూడండి, కీర్తనలు 2:6 మనం చూస్తే, కీర్తన 2:6, కీర్తన 2:6 గమనించండి, చదువుతాను. 2వ కీర్తనలో 6వ వచనం. 2వ కీర్తన 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కనుక మహోన్నతుడైన దేవుడైన తండ్రే కాదు, కుమారుడైన క్రీస్తు వారు కూడా అక్కడ ఆసీనుడై ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నేను అంటే తండ్రి. కనుక రాజుల రాజు అయ్యున్న, ప్రభువుల ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అక్కడ ఆసీనునిగా చేసి ఉన్నాను అని మాట్లాడుతూ రావడం దేవుని వాక్యంలో మనం చూస్తాం. నేను చూపించాను దేవుని వాక్యంలో 5వ అధ్యాయం 7వ వచనంలో, 5వ అధ్యాయం 7వ వచనంలో యెరూషలేం, 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 6 నుండి, యెబూసీయులు దేశంలో నివాసులైండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదును లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చినట్లా ఇచ్చటి గురుడివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపాడు. అయినను దావీదు పురమని సియోను కోటను దావీదు స్వాధీనం చేసుకొని. ఇక్కడ మీ గమనానికి నేను తెచ్చేది, యెరూషలేము సియోను అనేది ఒక్కటే, అంటే ఒకే స్థలంలో ఉన్న భాగాలు దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కనుక దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత, అదే సమయంలో దైవ కుమారుని యొక్క సన్నిధి, ఆయన ప్రత్యక్షత కూడా ఉన్న స్థలం సియోను అనే మాట మనం చూస్తాం. కీర్తన 76లో 2, కీర్తన 76లో 2 చూడండి. కీర్తన 76లో 2 చూడండి, చదువుతాను. షాలేములో అంటే యెరూషలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. కాబట్టి మనం చూస్తున్నాం దేవుని గుడారము, ఆ తదుపరి దేవుని ఆలయం ఉన్న స్థలం సియోను, యెరూషలేము అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యంలో గమనిస్తే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 16వ వచనానికి మనం వచ్చినప్పుడు, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం గమనించండి, 16వ వచనం. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. కాబట్టి మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో, నా పేరు ఈ మందిరమునకు
నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొన్నాను, ఏర్పరచుకొన్నాను, పరిశుద్ధ పరిచాను. నా దృష్టి, నా మనస్సు నిత్యము దాని మీద ఉండును అని దేవుడు సెలవిస్తూ రావడం దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. చూస్తే చూడండి, కీర్తనలు 50లో 2వ వచనం. కీర్తన 50 2వ వచనం చదువుతాను. కీర్తన 50:2. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. కాబట్టి పరిపూర్ణ సౌందర్యము గల సియోను, దేవుడు తన మహిమను, తన ప్రభావాన్ని ప్రత్యక్షపరిచే స్థలం, తన దివ్యమైనటువంటి తేజస్సును బయలుపరిచే స్థలం. అదే మనం చూస్తున్నాం. కీర్తన 52లో పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. కనుక అక్కడ దేవుని యొక్క దివ్యమైనటువంటి ప్రకాశం, అద్భుతమైనటువంటి మహిమ, తేజస్సు, ప్రభావం నింపబడినటువంటి స్థలం, పరిపూర్ణముగా నింపబడినటువంటి స్థలం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. రండి, 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం చూడండి, చదువుతాను. 1వ వచనం, 8లో 1వ వచనం. అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు. కనుక మనం చూస్తున్నాం, దేవుని వాక్యంలో మనం చూస్తే సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును. కాబట్టి సియోన్లో దేవుని యొక్క నిబంధన మందసం, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది. దేవుని యొక్క ప్రభావం అక్కడుంది. దేవుని యొక్క తేజో మహిమ అక్కడుంది అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క నిబంధన మందసం మీద కరుణాపీఠం మీద 2 కెరూబులు, ఆ కెరూబుల మధ్య నుండి వినపడే దైవస్వరం. కనుక మనం చూస్తున్నాం, మహామహిమతో నింపబడిన సియోను, అద్భుతమైన తేజోవంతమైన సియోను, ప్రభావంతో నింపబడిన సియోను అనేటువంటి విషయాలను దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కీర్తన 135లో 4. కీర్తన 135లో చూడండి, 4వ వచనం చదువుతాను. కీర్తన 135లో 4 చదువుతాను, గమనించండి. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ జనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే సియోనును దేవుడు ఏర్పరచక పూర్వమే
తనకు నివాస స్థలముగా దానిని కోరుకొనక పూర్వమే దేవుడు తన కొరకు యాకోబును ఏర్పరచుకున్నాడు. తనకు స్వకీయ జనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. కాబట్టి దైవ సాన్నిధ్యము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందసము, ఇవన్నీ తన ప్రజల కొరకే దేవుడు ఏర్పరచుకున్నాడు. కనుక దేవుని ప్రజలను దేవుడు తన కొరకు ఏర్పరచుకొనిన ప్రజల కొరకు ఆయన సియోనును ఏర్పరచుకున్నాడు. కాబట్టి సియోనేదో ఘనమైందని కాదు, అదేదో ఉన్నతమైందని కాదు. దేవుని ప్రజలు తనకు ఉన్నతమైన వారు, దేవుని ప్రజలు తనకు అవసరమైన వారు. వారి కొరకు ఆయన సియోనును ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు కోరుకున్న ప్రజల కొరకు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజల కొరకు దేవుడు సియోనును ఏర్పరచుకున్నాడు. తనకు నివాస స్థలముగా ఆయన సియోనును కోరుకున్నాడు. కనుక తన ప్రజలు ముఖ్యం అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయనకు కావలసింది తాను ఏర్పరచుకున్న ప్రజలు, వారి ఆత్మీయత, వారి దైవికత్వం, వారి ఆధ్యాత్మిక ఎదుగుదల, వారి యొక్క అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆత్మీయ జీవితం, అవి ఆయనకు కావాలి. కాబట్టి మనం చూస్తున్నాం, సియోనులో మనం చూస్తూ వచ్చాం ప్రభావము. దేవుని వాక్యంలోనికి వచ్చినప్పుడు చూడండి, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ఆయన ప్రకాశించింది. ఎందుకు మనం గమనిస్తాం దేవుని వాక్యంలో. కీర్తనలు 14:7 కీర్తన చూడండి, కీర్తన 14:7 దేవుని వాక్యము నుండి. కీర్తన 14:7 సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. కనుక తాను ఏర్పరచుకున్న ప్రజలు సియోనులో నుండి రక్షణ పొందాల. మనం చూస్తున్నాం సియోనులో నుండి 7వ వచనంలో మనం గమనిస్తున్నాం, సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. కనుక వారి ఆత్మీయ క్షేమము, వారి ఆధ్యాత్మిక అభివృద్ధి, వారి యొక్క ఆత్మీయ క్షేమము కొరకు దేవుడు సియోనును ఏర్పరచుకున్నాడు. తనకు నివాస స్థలముగా దానిని ఆయన కలిగి ఉన్నాడు. కనుక మనం చూస్తున్నాం, సియోను అంటే సంఘం. కనుక సంఘం లేదా తాను ఏర్పరచుకొనిన ప్రజలు విమోచించబడి ఒక అద్భుతమైన సమాజముగా, సంఘముగా, పరిపూర్ణ సౌందర్యము గల ఆ సియోనుల్లో నుండి మరి ప్రకాశిస్తున్నటువంటి దైవ తేజస్సుతో, దైవ మహిమతో, దైవ వెలుగుతో చీకటి పారద్రోలబడిన ప్రజలుగా, తేజో మహిమతో నింపబడిన దైవిక సంతానముగా వారు ఉండాలని కోరి దేవుడు సియోనును ఏర్పరచుకొని తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకున్నాడు అనే విషయం మనం గమనిస్తాం. కనుక రక్షణ పొందిన అనుభవం, పాప విముక్తి పొందిన అనుభవం, పాప క్షమాపణ పొందిన అనుభవంలోనికి సంపూర్ణముగా తనను విశ్వసించి నీతిమంతులుగా
తీర్చబడిన అనుభవం. అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు, అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు. అదే రీతిగా ఇజ్రాయేలు ప్రజలందరూ దేవుని నమ్మి నీతిమంతులుగా తీర్చబడాలన్నది దేవుని సంకల్పం. తాను పరిపూర్ణ సౌందర్యముతో ఆయన ఏ విధంగా భాసిల్లుతున్నాడో తన ప్రజలు అదే రీతిగా భాసిల్లాలని కోరాడు. పరిపూర్ణ సౌందర్యముతో, తేజో మహిమతో తన ప్రజలు కనబడాలని, సియోనులో వారు ఆ విధంగా కనబడాలని, తీర్చిదిద్దబడాలని ఆయన కోరాడు. కనుక మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. 15వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్తకు వచ్చినప్పుడు, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యం నుండి 15వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. కనుక ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవుడు తన కొరకు మనలను ఏర్పరచుకున్నాడు. సర్వలోకంలో ఉన్న సర్వమానవులు తన ఏర్పాట్లోకి రావాలన్నదే తన అద్భుతమైన సంకల్పం. దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, జగత్పునాది వేయబడక మునిపే మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు అనేది దైవవాక్యం మనకు నేర్పే సత్యం. కనుక తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేలును ఏ విధంగా ఏర్పరచుకున్నాడో, అదే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నీతి, పరిశుద్ధత, మనము విమోచన, ఆయన జ్ఞానాన్ని మనం పొందాలని అద్భుతమైన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి తండ్రి అయిన దేవుడు ప్రకాశించిన రీతిన ఈ లోకములో మనలాంటి పాపాత్ములైన భయంకరమైనటువంటి చీకటిలో, కటిక చీకటిలో, అంధకారములో సంచరిస్తున్న మనలను దేదీప్యమానమైన తేజోవంతమైన వెలుగులోనికి తీసుకొని రావాలని, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని రావాలని ఆ మహామహుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు సియోను నుండి భూలోకానికి పంపబడ్డాడు. మనం ఎరుగుదుము, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో నేను లోకమునకు వెలుగును. కనుక సర్వలోకములో ఉన్న సర్వమానవులు దేదీప్యమానమైన, తేజోవంతమైన, ప్రకాశమానమైన, మహిమాన్వితమైన వెలుగు సంబంధులుగా ఉండాలని కోరి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, సియోను నుండి రక్షణ, సియోను నుండి పంపబడిన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ. ఈ రాత్రి దైవ సాన్నిధ్యానికి దేవుడే నిన్ను తీసుకొని వచ్చాడు. ఆయన సంకల్ప ప్రకారం తెచ్చాడు. ఆయన ఏర్పాట్లోనే నువ్వు వచ్చావు. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించావా? పూర్వము చీకటి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు అన్న వచనం నీలో నెరవేరిందా? చీకటిలో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తేవడానికి లోకానికి వెలుగై ఉన్నాడు యేసు ప్రభు. మనం చూస్తాం దేవుని వాక్యములో
1వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము వెలుగై ఉండెను. కనుక ఏ మానవుడు చీకట్లో ఉన్నాడో, నిర్జీవ స్థితిలో ఉన్నాడో, ఆ మానవునికి వెలుగును ప్రసాదించి జీవాన్ని పోసి నిర్జీవ స్థితిలో నుండి జీవము గల దేవుణ్ణి సేవించే అద్భుతమైన ధన్యతలోనికి తీసుకురావడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు సియోను నుండి. కాబట్టి నీ పాపాలు ఒప్పుకున్నావా? పాప క్షమాపణ పొందావా? చీకటిలో ఉన్న నేను ఇప్పుడు దేవుని వెలుగులో ఉన్నానని చెప్పగలవా? నిర్జీవ స్థితిలో ఉన్న నేను జీవముతో ఉన్నాను, జీవము గల దేవుణ్ణి సేవిస్తున్నాను అని చెప్పగలవా అని. ఒకవేళ అట్లా కాకపోతే చాలా నష్టకరమైన దైన్య పరిస్థితిలో ఉన్నావు. ఈ రాత్రైనా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడం మంచిది. రండి, 44వ అధ్యాయం యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథములో 44వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు వినుము. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడవగు యాకోబు. కాబట్టి ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు అద్భుతమైన రీతిలో మరి సియోనులో నుండి రక్షణ, పాప విముక్తి, విమోచన ఇజ్రాయేలుకు, ఇటు మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ మనం చూస్తున్నాం 44లో మొదటి వచనంలో నా సేవకుడవగు యాకోబు. మనం చూస్తాం రెండవ వచనంలో కూడా నా సేవకుడవగు యాకోబు. కనుక దేవుని ఉద్దేశం ఏంటి? మనలను ఏర్పరచుకున్నట్లో అటు ఇశ్రాయేలును గాని, ఇటు దేవుని ఇశ్రాయేలుని పిలువబడే మనలను గాని ఆయన ఏర్పరచుకోవడంలో గల ఉద్దేశం ఏంటి? నా సేవకులుగా మీరుండాలి. రండి, గలతీయులకు రాసిన పత్రిక, దేవుని వాక్యము నుండి గలతీయులకు రాసిన పత్రిక 15-16 వచనాలు. 6వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతాను. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట అందేమియూ లేదు, పొందకపోవుట అందేమియూ లేదు. క్రొత్త సృష్టి కనుక మనలను ఒక నూతన సృష్టిగా అద్భుతమైన రీతిలో నూతన జన్మ అనుగ్రహించడం ద్వారా మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో 16వ వచనం, ఈ పద్ధతి చొప్పున నడుచుకొను వారందరికీ క్రొత్త సృష్టిగా చేయబడిన వారు, క్రొత్త సృష్టి అనుభవములో నడుచుకొనుచున్నవారు దేవుని ఇజ్రాయేలు. కాబట్టి మనం దేవుని ఇజ్రాయేలుగా చేయబడ్డాం. ఎట్లా? నూతన సృష్టిగా మనను మార్చాడు. ఒక నూతనమైన ఆ జన్మ అనుభవంలోనికి మనను తీసుకొని రావడం ద్వారా నూతన సృష్టిగా చేసి పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయనని 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఒక నూతనమైనటువంటి సృష్టిగా మనల్ని చేసి దేవుని ఇజ్రాయేలుగా మనల్ని మార్చాడు. అందుకే సియోనులో నుండి
యేసుక్రీస్తు వారు రాజుల రాజుగా ఉన్న ఆ దేవుడు, ప్రభువుల ప్రభువుగా ఉన్న ఆ మహానుభావుడు మరియ గర్భములో ఒక శిశువుగా జన్మించాడు. దేవుని వాక్యములో మనము దేవుని ఇజ్రాయేలు కావాలని, దేవుని యొక్క సమాధానాన్ని మనం అనుభవించాలని, దేవుని కృపకు మనం పాత్రులం కావాలని ఆ ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా అరుదించాడు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, కీర్తన 119:30. కీర్తన 119:30 చదువుతాను, గమనించండి. కీర్తన 119:30. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. కనుక ఈ నూతన సృష్టిగా మార్చబడ్డాం. నూతన సృష్టిగా మార్చబడి దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క కృపను అనుభవిస్తున్న మనం సత్య మార్గమును కోరుకున్న అనుభవంలోనికి మనల్ని తేవాలని ప్రభు ఈ లోకానికి అరుదించాడు. దేవుని న్యాయ విధులను మన ఎదుట పెట్టుకొని మనం జీవించాలని ఆయన ఈ లోకానికి అరుదించాడు. కనుక మనం చూస్తున్నాం, దేవుని వాక్యంలో వాస్తవానికి సత్యము, సత్య మార్గము మనకు పరిచయం లేనటువంటి విషయం. అయితే ప్రభు ఈ లోకానికి వచ్చి నూతన జన్మ అనుభవం మనకిచ్చి, మరి దేవుని ఇజ్రాయేలుగా మార్చి సమాధానాన్ని, తన కృపను పూర్ణంగా అనుభవించే భాగ్యం మనకివ్వడం ద్వారా సత్య మార్గమును మనం చూస్తున్నాం. కోరుకొని అన్వేషించి అద్భుతమైన రీతిలో దానిలో నడవాలన్న అపేక్ష నీకు నాకిచ్చాడు. మనం చూస్తున్నాం, ఆ విధంగా సత్య మార్గమును కోరుకొని సత్య మార్గములో నడవడం కొరకు ఆయన న్యాయ విధులను మన ఎదుట పెట్టుకొని వాటి ప్రకారం జీవించడం ద్వారా సత్య మార్గములో అద్భుతమైన మార్గం, జీవ మార్గం. అది సత్యములో జీవం ఉంది కనుకనే జీవ మార్గం. యేసుక్రీస్తు సత్యం, జీవం అని రాయబడింది, మార్గం అని రాయబడింది. అద్భుతమైన రీతిలో ఆ సత్య మార్గములో, జీవ మార్గములో మనం నడిచి సియోను మనం చేరాలని, యెరూషలేమును మనం స్వతంత్రించుకోవాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక రక్షించబడ్డామనే పేరు కాదు, కానీ సత్య మార్గము అనేది కోరుకుంటున్నామా? సత్య మార్గములో నడవడానికి దేవుడు అనుగ్రహించిన న్యాయ విధులను మన ఎదుట పెట్టుకుని నడుస్తున్నామా? అట్లయితే సియోను నివాసులమే మనం. కనుక యెరూషలేము, పైనున్న యెరూషలేము, దేవుని వాక్యంలో ఆ విషయాలు మనం చూడవచ్చు. కాబట్టి సత్య మార్గాన్ని కోరుకొని అద్భుతమైనటువంటి దైవ న్యాయ విధులను మనం అనుసరిస్తూ ముందుకు సాగాలి. రండి, కీర్తన 119, కీర్తన 119లో చూడండి, 173. కీర్తన 119లో 173. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. కాబట్టి రాత్రి ఆయన ఉపదేశములు కోరుకునే అనుభవం ఉందా? కోరుకొని విని గ్రహించి అనుసరించే ఆ అద్భుతమైన అనుభవం ఉందా అని కనుక మనం చూస్తున్నాం. నేను నీ ఉపదేశములను
కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. కనుక మనం చూస్తున్నాం దైవోపదేశములు, దేవుని యొక్క ఉపదేశాలు వినాలన్న కోరిక, వాటిని గ్రహించాలన్న కోరిక, వాటి ప్రకారం జీవించాలన్న కోరిక సియోను వాసులకు ఉండాలి. వాస్తవంగా మనం సియోను వాసులమైతే మనము దేవుని ఉపదేశములను కోరుకోవాలి. చాలా దఫాలు ఉపదేశం సగంలోనో, ఉపదేశం ఒక ఉపదేశానికో అట్లా వస్తుంటారు. కానీ వాస్తవమైనటువంటి భక్తి, శ్రద్ధతో కూడినటువంటి, భయముతో కూడిన భక్తి, దేవుని ఉపదేశముల కొరకైన ఆతృత, ఆరాటం ఉండాలి. దేవుని వాక్యం కొరకైనటువంటి, దేవుని వాక్యం వినాలన్న ఆశ, విని దానిని గ్రహించాలన్న అపేక్ష, దాని ప్రకారం జీవించాలన్న కోరిక లేకుండా ఏం సియోను వాసులు. కనుక మనం చూస్తున్నాం సియోను వాసుల యొక్క అపేక్ష ఆ విధంగా ఉంటుంది. రండి యెషయా గ్రంథం 2:3 వస్తే మనందరికి బాగా పరిచయమైన భాగమే. యెషయా గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. కనుక దేవుని మందిరం సియోను. కనుక దేవుని మందిరంలో ఏముంది? ధర్మశాస్త్రం. దేవుని మందిరంలో ఏముంది? యెహోవా వాక్కు. కనుక మన ఆశ, మన తృష్ణ దేవుని మందిరం మీద ఉండాలి. దేవుని మందిరం కనుక జీవము గల దేవుని మందిరం, పరలోక గవిని అయ్యున్న మందిరం, మనలను సంపూర్ణముగా పరలోకము కొరకు సిద్ధపరచగలిగిన శక్తి కలిగినటువంటి మందిరం. మన ఆశ మందిరం మీద ఉండాలి. కనుక చాలా దఫాలు దేవుని మందిరం మీద ఉండవలసిన అపేక్ష, ఆశ ఇతరత్ర వాటి మీద ఉంచడం ద్వారా మనము ఏ మేరకు నష్టపోతున్నామన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. కనుక దేవుని మందిరంలో మనం చూసాం, ధర్మము వెడలేటువంటి స్థలం, యెహోవా వాక్కు బయలుదేరేటువంటి స్థలం. కనుక దేవుని మందిరం సియోన్, దేవుని నివాస స్థలం సియోన్. కనుక దేవుడు మాట్లాడే స్థలం సియోన్, దేవుడు అన్ని విధాలుగా వ్యక్తిని సిద్ధపరిచే స్థలం సియోన్. కనుకనే దేవుని వాక్యంలో ఈ విషయాలన్నీ మనం గమనిస్తున్నాం. రండి యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. యోవేలు గ్రంథములో 3వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయమగును, ఇజ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. కాబట్టి దేవుడు సియోనులో నుండి గర్జించేవాడిగా ఉన్నాడు, యెరూషలేములో నుండి తన స్వరాన్ని వినిపింపచేసే దేవుడిగా ఉన్నాడు. మరి ఆ గద్దింపులకు మనం లోబడి ఆ స్వరానికి మనం విధేయత చూపిస్తే అద్భుతమైన రీతిలో ఆయనే తన జనులకు ఆశ్రయము, ఆయనే తన జనులకు దుర్గము. కనుక ఆయన నీకు ఆశ్రయంగా ఉండాలి,
ఆయన నీకు దుర్గంగా ఉండాలి అంటే ఆయన గద్దింపులు, గర్జన, ఆయన తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు శ్రద్ధగా ఆలకించి అనుసరించేటువంటి అనుభవం అద్భుతమైన రీతిలో మనకు ఆయనను ఆశ్రయంగా, ఆయనను దుర్గముగా చేస్తుంది అనేది మనం చూస్తున్నాం. కీర్తన 110:2కు వచ్చినప్పుడు, కీర్తన 110లో 2 చూడండి. కీర్తన 110లో 2వ వచనం చదువుతాను. 2వ వచనం, యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. కనుక దేవుడు తన పరిపాలన దండం సియోనులో నుండి సాగజేయుచున్నాడు. కనుక దేవుడు తను ఏర్పరచుకున్న స్థలము నుండి, తాను నివాసంగా కోరుకున్న స్థలము నుండి తన పరిపాలన జరిగిస్తున్నాడు. ఈ దినాల్లో దేవుని పరిపాలన క్రింద మనము ఉండకుండా దేవుని పరిపాలనలో ఉన్నామని భ్రమపడే పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి దేవుని యొక్క పరిపాలన, ఆయన యొక్క చిత్తానుసారమైన పరిపాలన, ఆయన యొక్క రాజ్య పరిపాలన గమనించాల. కనుక మనం ఆయన పరిపాలన క్రింద ఉండాలి. సియోనులో నుండి ఆయన తన పరిపాలన దండమును సాగజేయుచున్నాడు. కనుక ఆ దండము యొక్క ఆధిపత్యము క్రింద, అధికారము క్రింద లోబడి విధేయత చూపించి అధికారం లోపల బ్రతికినప్పుడే మనం సియోన్ అనుభవంలో ఉన్నట్టు. చాలామంది దైవాధికారాన్ని కంటే లోక అధికారాన్ని ఘనంగా ఎంచే పరిస్థితులు లేకపోలేదు. సర్వోన్నతుడైన దేవుని అధికారము కంటే వేరొక అధికారం సాటి అవుతుందా అని దేవుని అధికారము క్రింద కాజాలదు. కనుక దేవుడు తన అధికార దండాన్ని సియోన్లో నుండి పంపుతున్నప్పుడు విధేయత చూపించాల్సిందే, లోబడాల్సిందే. అట్లా లోబడని కారణం, ఒకవేళ వెలుగు చీకటిగా మారే అవకాశం ఉంది. తేజో మహిమతో నింపబడవలసిన వ్యక్తి గాఢాంధకారమయమయ్యే అవకాశం ఉంది. ఆయన అధికారానికి మనం లోబడాల్సిందే. అది కీర్తన 110:2లో మనం గమనిస్తున్నాము. దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. రండి 62 యెషయా గ్రంథానికి వస్తే మొదటి వచనం. యెషయా గ్రంథం చూడండి 62లో 1. 62లో 1, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు. కనుక మనం చూస్తున్నాం, సియోనులో ఉన్న ప్రతి విశ్వాసి యొక్క నీతి సూర్యకాంతి వలె కనబడాలన్నది దేవుని ఉద్దేశం. మబ్బులేని సూర్యుని వలె ఉదయిస్తున్న గంభీరమైన సూర్య తేజస్సుతో సమానమైన తేజస్సు విశ్వాసులమైన మనం కలిగి ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే సియోను నీతి, సియోను విశ్వాసుల నీతి సూర్య కాంతి వలె కనబడాలి. దాని రక్షణ
దీపము వలె వెలుగుచుండాలి, తేజోవంతంగా ఉండాలి, మహిమాన్వితంగా ఉండాలి, ప్రభావముతో నింపబడిన అనుభవంలో ఉండాలి. మనం చూస్తున్నాం. ప్రభు అంటాడు, సియోను పక్షమున నేను మౌనముగా ఉండను, యెరూషలేం పక్షమందు నేను ఊరకుండను. సోదరి సోదరుడా, మన నీతి సూర్యకాంతి వలె కనపడాలని ప్రభు కోరుతుంటే, మన రక్షణ ఒక అద్భుతమైన దీపం వలె దేదీప్యమానంగా వెలగాలని దేవుడు కోరుతుంటే, మన కొరకు ప్రార్థన చేస్తుంటే, మనం తగినంత ప్రార్థనా జీవితం లేకపోతే, వ్యక్తిగతంగా మనకు ఆ అనుభవమే లేకపోతే, ప్రార్థించి అయ్యా నా నీతి సూర్యకాంతి వలె ఉండాలా, నా రక్షణ దీపం వలె వెలుగుచుండాలా అని ప్రార్థించే అనుభవం దినదినం మనము కలిగి ఉండకపోతే, ఏ విధంగా మనం సూర్యకాంతిని పోలి ఉండగలం? ఏ విధంగా మన రక్షణ దీపం వలె వెలుగుతూ ఉండగలదు? మనకు తెలుసు, 5 కన్యకల దీపాలు పూర్తిగా ఆరిపోయినాయి, ఎదుర్కోలేకపోయారు. కారణం నిర్లక్ష్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలముగా మన నీతి సూర్యకాంతి వలె ఉండాలా, నీతి సూర్యుని కాంతి వలె ఉండాలా, మన రక్షణ దీపం వలె వెలుగుతూ ఉండాలి, ఆయన రాకడ వరకు ఇది జరగాలి. ఎంత ప్రార్థనా జీవితం అవసరం అనేది దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. రండి, దేవుని వాక్యంలో మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. మీకా గ్రంథము 3వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యంలో మీకా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుతాను, గమనించండి. 3:12. కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం వెనుకంజ వేస్తే, ఆధ్యాత్మిక విలువలు లేని జీవితం మనం గనక జీవిస్తే, మనం చూస్తున్నాం చేను ఏ విధంగా దున్నబడుతుందో అట్లా ఆత్మీయ అనుభూతిలో లేని వారి ద్వారా సియోను దున్నబడుతుంది, యెరూషలేం రాళ్ల కుప్పలవుతుంది. దేవుడు తన నివాసంగా కోరుకున్నాడు. దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న స్థలం, తన కొరకు ఏర్పరచుకున్న ప్రజల ద్వారా ఇంకా అత్యున్నత స్థాయిలోనికి సియోన్ రావాల్సి ఉంది, యెరూషలేం కనబడాల్సి ఉంది. కానీ తన ప్రజలే తన ప్రజలుగా జీవించని కారణాన సియోను దున్నబడిన పరిస్థితి, యెరూషలేము రాళ్ల కుప్పల్లాగా కనపడ్డ పరిస్థితి, అరణ్యములాగా మారిపోయిన దుస్థితి. కనుక సియోను సియోనుగా కనపడాలా, యెరూషలేము యెరూషలేముగానే కనపడాలా అనేది మన ఆశ ఉండాలా, అభిలాష ఉండాలా. కనుక మనము దైవిక నియమములో ఆయన పరిపాలన, ఆయన చిత్తం యొక్క ఏర్పాట్లు ఇవన్నీ గ్రహించకుండా, సంఘములో శిరస్సు ఆధీనంలో ఉండకుండా, ఆ సంఘము యొక్క ఉన్నత ఉత్తమ సంకల్పాలేవో గ్రహించకుండా మనం ముందుకు వెళితే రాళ్ల కుప్పగా, దున్నబడిన స్థలముగా, అరణ్యముగా
దైవ నివాసాన్ని చేసిన వారమవుతాము అంటాడు మీకా భక్తుడు. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం చూడండి, దేవుని వాక్యములో 11వ వచనం. యెషయా గ్రంథం 64:11. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరం మా శృంగారమైన లేదా మా అతిశయాస్పదమైన మందిరం అగ్నిపాలాయను, మాకు మనోహరమైనవన్నీ నాశనమైపోయెను. కనుక మనం చూస్తున్నాం, సియోను 10వ వచనంలో గమనించండి, నీ పరిశుద్ధ పట్టణము బీటి భూములాయ. కనుక మా మందిరం, మా సహవాసం ఎంతో గొప్పది, మంచిదే. కానీ గొప్పది అని చెప్పడానికి ముందు గొప్పదైన దేవుని యొక్క పరిపాలన కిందున్నామా? మన దీపాలు వెలుగుతున్నాయా? మన రక్షణ దీపం వలె వెలుగుతుందా? మన నీతి సూర్యకాంతి వలె కనబడుతుందా? అట్లా కాకుండా మా మందిరము గొప్పది, మా సహవాసము గొప్పది, ఒకవేళ నేను మా విశ్వాసిని లేకపోతే ఫలాని సంఘ విశ్వాసిని అని చెప్పుకోవడం ద్వారా ఏంటి ప్రయోజనం? ఇక్కడ రాయబడింది, నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను, సియోను బీడాయను, యెరూషలేం పాడాయను. కనుక దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు నివాస స్థలముగా తనకు ఏర్పరచుకున్న ఈ సియోను, యెరూషలేం ఈ స్థితిలోనికి రావడానికి కారణం ఎవరు? నువ్వు నేనే. కనుక దేవుడు ఏర్పరచుకున్న స్థలం, దేవుడు తనకు నివాసంగా ఏర్పరచుకున్న స్థలం ఎందుకు పాడైంది? ఎందుకు బీడైంది? రక్షణ దీపవలే వెలగని కారణాన, మన నీతి సూర్యకాంతి వలె కనబడని కారణాన, ప్రార్థనా జీవితంలో పటుత్వం లేని కారణాన, దేవుని వాక్యము కొరకు ఆశ లేని కారణాన, దేవుని అధికారము క్రింద ఉండలేని కారణాన మనమే యెరూషలేమును పాడు చేశాం, సియోనును బీడుగా చేశాం. కనుక దేవుని వాక్యంలో ఈ విషయాలన్నిటినీ మనం గ్రహిస్తున్నాం. చూడండి, దేవుని వాక్యములో విలాప వాక్యములు 1:4 వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయింది? విలాప వాక్యములు 1:4 చదువుతాను చూడండి. దేవుని వాక్యములో విలాప వాక్యములు 1:4. నియామక కూటములకు ఎవరును రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను. కనుక ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నియామక కూడికలకు ఎవ్వరు రారు, సియోను మార్గాలు ప్రలాపిస్తున్నాయి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాయి. ఎందుకు ఈ పాడు పరిస్థితి ఎందుకు వచ్చింది? చెడిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుని సన్నిధికి విలువివ్వని దినాలు వచ్చినాయి. దైవ సాన్నిధ్యములో కనపడాలన్న తృష్ణ లేని దినాలు వచ్చినాయి. దేవుని వాక్యము కొరకైన ఆశ లేని దినాలు వచ్చినాయి. దేవుని వాక్య ప్రకారం జీవించాలన్న అభిప్రాయాన్ని
తృణీకరించిన దినాలు వచ్చాయి. అందుకే బీడు కావడం, పాడైపోవడం అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. కీర్తన 74:2, కీర్తన 74 2వ వచనం చూడు. 2వ వచనం, నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. ప్రార్థిస్తున్నారు. ప్రార్థన జరుగుతుంది, మనం గమనిస్తున్నాం. అయ్యా, నీ స్వాస్థ్య గోత్రాన్ని నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకానికి తెచ్చుకోయా. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకాన్ని తెచ్చుకో. ఏమైపోయిందో చూడు, ఎట్లాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయిందో చూడు, నీ ప్రజలు ఎట్లా మారిపోయారో చూడు అని ఆక్రందన చేస్తున్నాడు. కనుక మనం చూస్తున్నాం దేవుని యొక్క అపేక్ష ఏంటి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. జకర్యా గ్రంథము చూడండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. జకర్యా గ్రంథము 2:10-11 చదువుతాను. సియోను వాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్. నేను మీ మధ్యకు వచ్చి నివాసం చేయునట్లు మీరు సిద్ధంగా ఉండండి. సంతోషముగా ఉండి పాటలు పాడడానికి అనుకూలంగా మీరుండండి అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క అపేక్ష మాత్రం మారలే, ఆయన అంతరంగం మారలే. నేను మీ మధ్య నివాసం చేయాలని కోరుతున్నా, మీరు సంతోషంగా పాటలు పాడితే వినాలని నేను అపేక్షిస్తున్నా. దిద్దుకోండి, సరిచేసుకోండి, చక్కబరుచుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం చూస్తున్నాము. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యోవేలు దేవుని వాక్యము నుండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇక ముగిస్తాను. 2వ అధ్యాయం 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. కనుక 1:15 కూడా మనం చూస్తే 1:15, యోవేలు 1:15, ఆహా యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినం. కనుక అది భయంకరమైన దినం. రక్షణ పొందని వారి కొరకు అది ఎవరికి భయంకరమైన దినం? రక్షణ లేని వారి కొరకు, నీతి సూర్యుని వలె లేని వారి కొరకు. మనం చూస్తున్నాం, ఆయన అధికారం క్రింద లేని వారికి మనం గమనిస్తున్నాం. దీపం వలె వారి యొక్క రక్షణ వెలగని వారి కొరకు అది. కానీ మనకు అది ఎంతో సంతోషమైన రమ్యమైన దినముగా ఉండాలి అనేది మనం చూస్తాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం చూడండి, చదువుతున్నాను. 22 నుండి. ఇప్పుడైతే
సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతుల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి అన్నారు. కనుక మనం సియోనుకు వెళ్ళాలి, మనము యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి, దేవదూతుల యొద్దకు పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి. కనుక దేవుడు ప్రభు దగ్గరకు వెళ్ళవలసిన వారు. కనుక మనలను మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని మనము రక్షణ దీపం వలె వెలగాల, నీతి సూర్యకాంతి వలె ప్రకాశించాలా. సియోన్లో నుండి మరి రాజదండం ఏదైతే బయలు వెడలుతుందో అధికారం క్రింద మనం ఉండాల. ఆ విధంగా మనం ఉంటే తప్ప మనము వీటన్నింటినీ స్వతంత్రించుకోలేం. రండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, కరెంట్ పోయింది. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, దేవుని వాక్యంలో 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. కాబట్టి సియోను పైనున్న యెరూషలేం నివాసులంగా వాస్తవంగా స్వతంత్రించుకునే అనుభవములో మనం ఉండవలసిన వారం. ఈ 2025లో మనకు తెలుసు, అమెరికా భయంకరమైనటువంటి అగ్నిపాతం. ఇప్పుడు అమెరికా టెక్సాస్ ప్రాంతాల్లో వరదలు, విపరీతమైనటువంటి వరదలు. మరి అమెరికాలోనే మనం కాలిఫోర్నియా ప్రాంతాల్లో ఘోరమైనటువంటి మరి అగ్ని అంటుకొని ఘోరమైన రీతిలో నష్టపోయిన పరిస్థితి. జపాన్లో కూడా అట్లాంటి పరిస్థితే జరిగింది. టిబెట్, నేపాల్, చైనా భూకంపాలు, మయన్మార్, థాయిలాండ్ భూకంపాలు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్, ఇవన్నీ ఘోరమైన రీతిలో అస్సలు వర్షాలే పడని స్థలాల్లో విపరీతమైనటువంటి వర్షాలు పడ్డ పరిస్థితులు. ఉగాండా ప్రాంతాల్లో కూడా, దేశంలో కూడా వరదలు. ఆస్ట్రేలియాలో 2 అంతల వర్షాలు పడ్డాయంట. సంవత్సరానికి ఎన్ని సెంటీమీటర్లు కురుస్తుందో అది 2 అంతలుగా పడిందని చెప్తున్నారు. ఇప్పుడు సౌత్ కొరియాలో 1,00,000 ఎకరాలు విపరీతమైనటువంటి అగ్ని అంటుకొని నష్టపోతున్న పరిస్థితులు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన చెప్పినవన్నీ నెరవేరుతున్నాయని గ్రహింపుందా? జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. క్రైస్తవ్యం అవమానం పాలవుతున్న దినాలు. ప్రభు చెప్పిన బోధలకు వ్యతిరేకంగా, అపోస్తలులు అనుసరించిన విధి విధానాలకు వ్యతిరేకంగా హిందూ ధర్మాన్ని విపరీతంగా తూలనాడడము,
అనేక రకాల డిబేట్స్, ఇవన్నీ వాక్యానుసారమేనా? ఇవన్నీ ప్రభు చేశారా? ఆయన ఎక్కడన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అయ్యా, సువార్త నమ్మమని చెప్పారే, అట్లానే యోహాను కూడా చెప్పాడే, అట్లానే భక్తులు గొప్ప గొప్ప దైవజనులు సువార్తను అద్భుతంగా ప్రకటించారే, వాళ్ళు మన దేవతలను దూషించిన వారు కాదు, మన ఆలయములను దోచుకున్నవారు కాదు అని చెప్పి అన్యులు సాక్ష్యం ఇచ్చారే. ఏ దిశలో పోతుంది క్రైస్తవ్యం? కాబట్టి నిర్జీవ స్థితిలోనికి వెళ్తుంది. సూర్యకాంతి వలె ప్రకాశించాల్సినటువంటి సియోను చివరిగా పరిస్థితులన్నీ, ఇటు ప్రపంచ పరిస్థితులు, ఇటు క్రైస్తవ్య పరిస్థితులు చాలా దుర్బలంగా మారిపోతున్న దినాలు ఇవి. భారతదేశం కూడా భయంకరమైనటువంటి నష్టం జరగబోతుంది అని చెప్తున్న దినాలు ఇవి. ఒక ప్రపంచం మొత్తం, ఒక భారతదేశమే కాదు. కాబట్టి చివరిగా నేను ముగించకముందు, మన రక్షణ దీపం వలె వెలకపోతే అద్భుతమైన దైవ నీతి సూర్యుని తేజస్సు వలె ప్రకాశించకపోతే మనం దేవునికి మహిమ తీసుకొని రాలేం. కనుక దేవుడే ఆ విధంగా మనల్ని సిద్ధపరచడం కొరకు మనల్ని మనం తగ్గించుకొని, లోపాలను దిద్దుకొని, అద్భుతమైన రీతిలో దేవుడు కోరిన రూపంలోనికి మనం రాగలిగి ప్రభువుని ఎదుర్కొని ఆయనతో పైనున్న యెరూషలేములో అద్భుతమైన సీయోను వాసులుగా ప్రభుతో మనం ఉండడం కొరకు దేవుడే మనలను సిద్ధపరచునగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయటంగా
కుటుంబ ప్రార్థన దేవుని సేవకులు చాలామంది ఉన్నారుగా. సేవకులు ఎవరు లేనప్పుడు ప్రసాదం అదేం చేస్తారు? ఎవరు లేనప్పుడు మరి సేవకులు లేనప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు, అసమానుడా స్తుతులు. ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించు.